నమస్తే సోదరిమణులారా సోదరులారా, నా పేరు పుట్ట ఆంజనేయులు, సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి కొన్ని విషయాలు చర్చిద్దామని మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ప్రధానంగా భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర అంటే భారతదేశంలో ఉండే వర్గ పోరాటాల చరిత్ర. వర్గ పోరాటాలే సమాజ మార్పుకు చోదక శక్తి అని చెప్పి మన కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని సంబంధించి వర్గ పోరాటాల చరిత్ర ద్వారానే మనము ఈ సమాజాన్ని మార్చగలుగుతామని చెప్పి మార్క్స్ మహనీయుడు, అదేవిధంగా లెనిన్ మహనీయుడు, వీళ్ళు ఇద్దరు కలిసి ఈ ఆచరణ సిద్ధాంతాన్ని, అదేవిధంగా సైద్ధాంతిక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి 1920లో అక్టోబర్ 17న సోవియట్ యూనియన్ తాస్కెంట్ నగరంలోన 7 మంది సంబంధించి కమ్యూనిస్టులతోన కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదట ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎంఎన్ రాయ్, అదేవిధంగా ఎవలిన్ రాయ్ భార్యాభర్తలు, అదేవిధంగా దీనికి సంబంధించి అబనీ ముఖర్జీ, రోజా పిటింగో భార్యాభర్తలు, వీళ్ళిద్దరు కాక మహమ్మద్ అలీ, అదేవిధంగా మహమ్మద్ షరీఫ్ సిద్దిక్ అనేటైన ఈ శాఖకు కార్యదర్శి, పార్టీకి కార్యదర్శి అయిండు. ఎంపీపీటీ ఆచార్య కూడా పార్టీ సభ్యుడు. ఈ పార్టీ ప్రారంభంలోనే 7 మందితోనే స్టార్ట్ అయింది. కానీ 7 మందితోన సంబంధించి ఉండడమే కాదు, ఈ పార్టీ అనేక రూపాల్లో విస్తరిస్తూ వచ్చింది. అనేక శాఖలు దీంట్లో కలిసినాయి. పంజాబ్ గదర్ వీరులు సంబంధించి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చేరినరు. అదేవిధంగా ముహాజీర్లు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చేరినరు. అదేవిధంగా విదేశీ విప్లవకారులు, జాతీయ విప్లవకారులు, రైతాంగ పోరాట యోధులు, అదేవిధంగా కార్మిక సంఘాల నేతలు, ఈ పద్ధతుల్లో జాతీయ ఉద్యమంలో వామపక్ష భావాలు ఉన్నవాళ్ళు అనేక రకాలుగా వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని విస్తరించడం జరిగింది. దీనికి సంబంధించి 1921లోనే సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి మొట్టమొదట ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇంకెవరూ అడగలేదు, డిమాండ్ చేయలేదు. సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి 1921లో కానీ 22లో కానీ తర్వాత కూడా గౌహతి మహాసభలో, అహ్మదాబాదు మహాసభలో, అనేక మహాసభల్లో మాట్లాడుతూ వచ్చింది. తర్వాత 1929లోనే కాంగ్రెస్ అప్పుడు కానీ సంపూర్ణ స్వాతంత్రం అడగలేదు. అంతవరకు దాకా స్వయం పాలన అడిగింది తప్ప వేరే కాదు. ఇంత ఇది చేసినా కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి కమ్యూనిస్టు కుట్ర కేసులు అనే పేరు మీద భారతదేశంలో చిన్న పార్టీ మీద అయినా కూడా పెద్ద దెబ్బ కుట్టడం అనేది జరిగింది. మొదట పేషావర్లో కుట్ర కేసు పెట్టిర్రు. 1922లో పేషావర్ కుట్ర కేసు 8 మంది పైన పెట్టిర్రు. అదే ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ఈ దేశంలోన బ్రిటిష్ రాజ్యాన్ని రద్దు చేసి ఈ కమ్యూనిస్ట్ రాజ్యాన్ని తీసుకురావాలి, లేదు భారతదేశానికి స్వాతంత్రం కావాలని తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద 8 మంది పైన ఈ కుట్ర కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1924లోన కాన్పూర్ కుట్ర కేసు అని పెట్టిర్రు 18 మంది పైన. అదేవిధంగా ఈ 1929 నుంచి 33 వరకు ఈ కేసు నడిచింది. మీరట్ కుట్ర కేసు చాలా పెద్ద కేసు, 33 మంది పైన పెట్టిండ్రు. అది కూడా బ్రిటిషు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ దేశానికి కమ్యూనిస్ట్ పార్టీని విస్తరించేదానికోసము 1920 నుంచి 30 వరకు ఈ దేశానికి అన్ని రకాలుగా గైడెన్స్ ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టిండ్రు. ఈ పద్ధతిలో 33 మంది పైన కేసు పెడితే కోర్టును ఒక ప్రయోగశాలగా భారతదేశానికి సంబంధించి స్వాతంత్రం ఎందుకు రావాలి, సోషలిజం ఎందుకు రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున వివరణ ఇవ్వడం జరిగింది. దీన్ని మీడియాను ఉపయోగించుకోవటం జరిగింది. కాబట్టి మీరట్ కుట్ర కేసు సంబంధించి ప్రధానంగా ఈ కమ్యూనిస్టుల పైన పెట్టిండ్రు. అంటే పుట్టిన పార్టీ పైన చూస్తున్నాగానే పేషావర్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసులు పెట్టి అనేక మందిని జైలుకు పంపించిండ్రు, అరెస్టులు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు. అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఆగలేదు, కమ్యూనిస్ట్ పార్టీ పురోగమిస్తూ పోయింది అని చెప్పి తెలియజేస్తున్నారు.